రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం రాబట్టారు పోలీసులు. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతో పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ డ్రైవర్ కు డ్రగ్స్ అందజేసినట్లు తేల్చారు. స్నాప్ చాట్ ద్వారా చాటింగ్ చేస్తూ డ్రగ్స్ సప్లై, డెలివరీ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ వివేకానందకు డ్రగ్స్ సప్లై చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఫిబ్రవరిలోనే 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిర్ధారించారు మీర్జా వాహిద్ బేగ్. రిమాండ్ రిపోర్టులో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును ప్రస్తావించారు పోలీసులు. అబ్దుల్ రెహమాన్ అనే మరో డ్రగ్ పెడ్లర్ తో ఏడాదిగా మీర్జా వాహిద్ బేగ్ పరిచయం ఉన్నట్లు గుర్తించారు. రాడిసన్ హోటల్లో 10 సార్లకు పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు చెప్పారు. 2 గ్రాముల కొకైన్ కు 30,000 గూగుల్ పే ద్వారా చెల్లించినట్లు గుర్తించారు పోలీసులు. ఫిబ్రవరి 24న జరిగిన కొకైన్ పార్టీకి 10 మంది నిందితులు హాజరయ్యారని అన్నారు. మీర్జా వాహిద్ బేగ్ ఫిలిం నగర్, గచ్చిబౌలి, ఐఎస్బీ, జూబ్లీహిల్స్ లో కొకైన్ ను అందజేసినట్లు గుర్తించారు పోలీసులు. రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం రాబట్టారు పోలీసులు. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతో పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ డ్రైవర్ కు డ్రగ్స్ అందజేసినట్లు తేల్చారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో ఏ అంశాలున్నాయి? రాధాకృష్ణ. స్వాతి, రాడిసన్ హోటల్ కొకైన్ పార్టీ కేసులో 13వ నిందితుడిగా మిర్జా వాహిద్ బేగ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతనికి 14 రోజులు రిమాండ్ విధించడంతో అతన్ని జైలుకు తరలించడం జరిగింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం అబ్దుల్ రెహమాన్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇతను రాణిగంజ్ లో నివాసం ఉంటున్నాడు. అతని దగ్గర నుండే మిర్జా వాహిద్ బేగ్ కొకైన్ ని తీసుకొని వచ్చి అబ్దుల్ అలీకి ఇవ్వడం జరిగింది. ఇతను అబ్బాస్ అలీకి ఇవ్వడం జరిగింది. అబ్బాస్ అలీ ఆ కొకైన్ ని తీసుకుని వెళ్లి వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ కి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కూడా ఈ గత నెల 24వ తేదీన రాడిసన్ హోటల్లో 2 రూమ్లలో జరిగిన కొకైన్ పార్టీకి సంబంధించిన అంశం. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు అబ్దుల్ రెహమాన్ కూడా నిందితుల లిస్ట్ లో చేరాడు. ఒకవేళ అబ్దుల్ రెహమాన్ కూడా పోలీసులకు చిక్కితే ఇంకా నిందితుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా అసలు డ్రగ్స్ వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నారన్న దానిపైనే దృష్టి సారించారు దర్యాప్తు అధికారులు. ఆ కోణంలోనే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి చైన్ లింక్ ని పట్టుకునే ప్రయత్నం అయితే అధికారులు ఒకవైపు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 9 మంది కొకైన్ తీసుకున్నట్టుగా, అంటే ఆ రోజు ఆ 2 గదుల్లో కూడా 9 మంది ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు 5గురు విచారణకు హాజరయ్యారు. 3 అరెస్ట్ కావడం, బెయిల్ పై బయటకు రావడం జరిగింది. మిగతా 2 కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్న డైరెక్టర్ క్రిష్ కూడా తన స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే అవసరమైన యూరిన్, బ్లడ్ టెస్ట్ పరీక్షల కోసం అవి కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఇంకా 4 విచారణకు రావాల్సి ఉంది. ఇందులో నీలు యుఎస్ సిటిజన్ కాబట్టి అతను ఆల్రెడీ యుఎస్ కి వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అలాగే మిగతా 3 లిసి, శ్వేత, సందీప్, వీళ్ళు 3 ఇప్పటి వరకు అందుబాటులోకి రాకపోవడం, వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉండడంతో వాళ్ళ కోసం ప్రస్తుతం ప్రత్యేకంగా గాలిస్తూ ఉన్నారు. వాళ్ళు విచారణకు వస్తే ఇంకా ఈ కేసులో వెలుగులోకి అంశాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా నిన్న మిర్జా వాహిద్ బేగ్ ని గచ్చిబౌలిలోని ఐఎస్బీ దగ్గర అతను 2 వీలర్ పై వెళ్తున్న సమయంలో అతనికి పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుండి దాదాపు 5 గ్రాముల 30 మిల్లీగ్రాములకు సంబంధించిన కొకైన్ ని 4 ప్యాకెట్లలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను అరెస్టు చేస్తున్న సమయంలో వాటిని సీజ్ చేసి కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. అంటే మిర్జా వాహిద్ బేగ్ చాలా కాలంగా ఈ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అతను ఇప్పటి వరకు దాదాపు 10 సార్లకు పైగా అబ్బాస్ అలీకే కొకైన్ ఇచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. ఇంకా ఇతను నగరంలో ఎవరెవరికి వీటిని విక్రయించాడు, ఎందుకంటే ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు మేదీపట్నంలో ఉన్న వాళ్ళకి తాను ఈ కొకైన్ ని సరఫరా చేసినట్లు కూడా అతను చెప్తూ ఉన్నాడు. కాబట్టి అసలు ఎవరెవరికి ఇతను ఈ డ్రగ్స్ ని సరఫరా చేశాడు అన్న దానికి సంబంధించి లిస్టు కూడా ఒకవైపు ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అతను గూగుల్ పేలో దాదాపు 1 గ్రామ్ 14,000కు విక్రయించినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు మిగతా వాళ్ళంతా చిక్కినప్పటికీ ఇప్పుడు అబ్దుల్ రెహమాన్ చిక్కాల్సి ఉంది. అతన్ని గనక అదుపులోకి తీసుకుని విచారిస్తే ఇంకా నిందితుల సంఖ్య పెరుగుతుంది. మరొక వైపు హోటల్లో పార్టీ జరిగిన నేపథ్యంలో రాడిసన్ హోటల్ కి నోటీసులు కూడా జారీ చేయబోతున్నారు పోలీసులు. ఎందుకంటే ఆ హోటల్లో 2 గదులు ఈ పార్టీ జరిగింది. ఈ సమాచారాన్ని మొత్తం కూడా హోటల్ కి సంబంధించిన నిర్వాహకులు, అంటే ప్రధానంగా డైరెక్టరే ఇందులో A1 అక్యూజ్డ్ గా ఉన్నాడు. అయినా కానీ హోటల్ కి సంబంధించిన సిబ్బంది ఎవరు దీన్ని సమాచారాన్ని బయటికి చేరవేయకపోవడం, అలాగే హోటల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వహించిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి రాడిసన్ హోటల్ కి సంబంధించి కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు పోలీసులు. రైట్ రాధాకృష్ణ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.